140వ కీర్తన 13 వచనం చదవండి ఒకసారి. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఏం చేస్తారండి? నివసించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవునికి స్తోత్రం చెల్లించి గట్టిగా ఒకసారి. ఎవరు కావాలని దేవుడు కోరుకున్నాడు? యథార్థవంతులు కావాలని కోరుకున్నాడు. లోక సంబంధమైన యథార్థవంతులు ఎవరైనా ఉన్నారా? యథార్థత మన జీవితానికి మంచి మార్గాన్ని చూపిస్తుందండి. నువ్వు ఎప్పుడైతే యథార్థమైన ప్రవర్తన నీవు కలిగి ఉంటావో, నీవు దేవునికి నీకు సంబంధము కలిగి ఉంటావు. నీ ప్రవర్తన సరిగా లేకపోతే, నీ నడువడిక సరిగా లేకపోతే, నీ ఆలోచన సరిగా లేకపోతే, నీ తలంపు సరిగా లేకపోతే, నీ చూపు సరిగా లేకపోతే, నీ క్రియలు సరిగా లేకపోతే నువ్వు ఏ స్థితిలో ఉంటావు? దేవుని నామానికి దీనిలో ఏది ఒక్కటి తక్కువైనా దేవుని నామానికి మహిమ కలుగును గాక.